హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారుల సోదాలు ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తున్నాం. నరహరి ఆఫీసులు బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 10 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణలున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అనుసంధానంగా ల్యాండ్ అండ్ సర్వే శాఖ ఉంటుంది. నారాయణగూడ ప్రధాన కార్యాలయంలో నరహరి పనిచేస్తున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లాకు ఏడీగా పనిచేశారు నరహరి. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఫిర్యాదులు అందడంతో ఛత్రినాక, సుచిత్ర, టీఎన్జీఓ కాలనీ, హస్తినాపురంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 2 గంటలుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్న ఛత్రినాక్లోనే మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందుబాటులో ఉన్నారు. లైవ్ లో సిద్ధంగా. జ్యోతి, ఈ తనిఖీలో ఎటువంటి డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకుంటున్నారు, ఏమేమి వెలుగు చూస్తున్నారు? నేత్ర, ప్రభుత్వ శాఖలో కీలక హోదాలో ఉన్నటువంటి అధికారుల మీద ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి నరహరి ఇంట్లో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఛత్రినాక దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఇల్లు నరహరి సోదరుడి ఇల్లు. ప్రస్తుతం ఈ ఇంట్లో కూడా ఒకవైపు దాదాపు 2 టీమ్స్గా కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు కీలకమైన డాక్యుమెంట్స్ ను ఇక్కడ అధికారులు స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే గతంలో రంగారెడ్డి జిల్లాకి ఏడీగా కూడా పనిచేశారు. అంతేకాకుండా మరొక వైపు ప్రస్తుతం నారాయణగూడలో ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం అతను పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే నరహరికి సంబంధించినటువంటి ఇంట్లో దాదాపు ఇప్పటి వరకు మాత్రం ₹1 కోటి పైగా కూడా నగదు ఉన్నట్లుగా ఒకవైపు అధికారులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా కిలోల కొద్ది బంగారం కూడా లాకర్లో ఉన్నట్లు ఒకవైపు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఏవైతే ఈఎన్స్కి సంబంధించినటువంటి మోహన్ నాయక్ ఇంట్లో కావచ్చు, అంతేకాకుండా జలమండలి మేనేజర్ ఇంట్లో కూడా అంతే స్థాయిలో కూడా డాక్యుమెంట్స్ కావచ్చు, బంగారం, నగదు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు మనం చూసాము. ఇప్పుడు తాజాగా కూడా మనం చూస్తున్నాం డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి అతని నివాసంలో కూడా ప్రస్తుతం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి కూడా నరహరి ఇంట్లో కావచ్చు, ప్రధాన కార్యాలయం కావచ్చు, బంధువుల ఇళ్లలో ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించి బహిరంగ మార్కెట్లో ఎంత విలువ చేసి ఉంటుందనే దానికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ అయితే రావాలి. అయితే ప్రధానంగా నరహరి ఎప్పుడైతే రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి ఏడీగా పనిచేయడంతో పాటు మనం చూస్తున్నాం ఒకవైపు బంగారానికి సంబంధించి, అంతేకాకుండా మరొక వైపు కీలక డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తుతం డాక్యుమెంట్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. కీలకమైనటువంటి అన్నీ కూడా బయటపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బంగారానికి సంబంధించి కావచ్చు, ఇతర కీలక డాక్యుమెంట్స్కి సంబంధించి కావచ్చు, ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ఇతర మీద గతంలో కూడా ఆదాయానికి మించినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఏసీబీ ఈ యొక్క దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగినటువంటి ఈఎన్సీ మోహన్ నాయక్కి సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు, ఇతర కేసుల్లో తాజాగా కూడా భుజంగరావుకు సంబంధించినటువంటి ఇంట్లో కావచ్చు, ఇతర ఆఫీసులలో కూడా సోదాలు నిర్వహించారు. ఇప్పుడు భారీ మొత్తంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది అధికారులతో కూడా ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కీలక డాక్యుమెంట్స్ కావచ్చు, అతను ఇప్పటివరకు సంపాదించినటువంటి ఆస్తుల విషయం కావచ్చు, ఏవైతే లాకర్లో ఉన్నటువంటి బంగారం కావచ్చు, ఇంకా ఇతర సొత్తుకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇది బహిరంగ మార్కెట్లో ఎంత ఆస్తులు ఉంటాయనే దానికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో అంటే ప్రభుత్వ శాఖలో కీలక హోదాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులే అవినీతికి పాల్పడుతూ అక్రమాస్తులు కూడబెట్టుకుంటున్నారని ఒక నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క సోదాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా దీనికి సంబంధించి అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆస్తులన్నీ, ఏ కారణాల వల్ల ఈ ఆస్తులన్నిటి కూడా కూడబెట్టడం జరిగిందనేది ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే ఆ రెవెన్యూ శాఖకి అనుసంధానంగా ఉన్నటువంటి ల్యాండ్ అండ్ సర్వేకి సంబంధించినటువంటి శాఖ ఈ యొక్క దాంట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేయడం, అది కీలక హోదాలో పనిచేయడం, ఇంత ఆస్తులు కూడబెట్టడం దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఆధారాలు, అంతేకాకుండా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఏసీబీకి సంబంధించినటువంటి సోదాలు ఇటు నరహరి ఇంట్లోతో పాటు అతని సోదరుడి ఇంట్లో ఇంకా
కార్యాలయాలకు సంబంధించి కూడా జరుగుతున్నాయి. మరొకవైపు ఛత్రినాగతో పాటు సుచిత్ర, హస్తినాపురం ఆ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కోటికి పైగా కూడా నగదు ఉండేటటువంటి అవకాశం, ఇంకా బంగారు ఆభరణాలతో పాటు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ను కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తూ ఉన్నారు. నేత్ర రైట్ జ్యోతి.